హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్. నేను మీ సుకన్య. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం అండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ శనగల ప్రసాదాన్ని ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసుకొని తినొచ్చండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా శనగల ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం. శనగలని ఒక 6-7 అవర్స్ నానబెట్టేసుకోండి. మార్నింగ్ చేసే వాళ్ళైతే నైట్ మొత్తం నానవేసుకోండి, బాగా ఉడుకుతాయి. తర్వాత కుక్కర్ తీసుకొని మనం నానబెట్టుకున్న వాటిని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసి ఆ కుక్కర్లో వేసేసుకోండి. తర్వాత అందులో తగినన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక సాల్ట్ అండి, ఇప్పుడే మనకి సాల్ట్ తగినంత వేసుకోండి, తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత సాల్ట్ వేసాక ఒక 2 మినిట్స్ పాటు కలుపుకొని కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ వేయించుకోండి. 3 విజిల్స్ వేయించుకున్నాక చూసారా, ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికింది. ఇలా ఉడికిన శనగలని స్ట్రైన్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పోపు కోసం ఒక కడాయి తీసుకోండి. కడాయిని మంచిగా హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఎండుమిర్చి, అలాగే కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసి అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అవన్నీ బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు అంతా మంచిగా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న శనగల్ని సిమ్లో పెట్టి శనగలన్నీ వేసేసుకోండి. శనగలు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే అమ్మవారి ప్రసాదం అండి. శనగల ప్రసాదం చాలా బాగుంటుంది. వీటిని శనగలు లేదా గుగ్గిళ్ళు అంటారండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మై కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.